వాక్యం వింటున్నాము. 1 పేతురు 4:7. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మేల్కోగా ఉండుడి. అనేకమైన స్వస్థత కూటాలు మనం చూస్తా ఉన్నాం, పాల్గొంటా ఉన్నాం. స్వస్థత కోసం ప్రార్థనలు చేస్తా ఉన్నాం. మన అవయవాల స్వస్థత కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. కానీ ఇక్కడ మనకు కావాల్సినది, మనకు సమాధానం, మన ప్రార్థనలో సమాధానం మనకు దొరకాలంటే మన బుద్ధికి స్వస్థత కావాలి. మన బుద్ధి మార్చుకొని, మన హృదయాన్ని మార్చుకొని, మనం దేవుని ఏదైతే అడుగుతామో అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనేది ఉంది. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరంను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్యవాక్యంను రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు. మరి దేవుడు యేసుక్రీస్తు ఈ లోకంలో మానవ రీతిగా వచ్చి మనకు ఒక రక్షణ కలుగజేసి పరలోక రాజ్యం గొప్ప భాగ్యం అని ఎంచుకొనక మనల్ని రక్షించుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మాదిరికరమైన జీవితం జీవించి మనందరిని వెలిగించి మరి మనకు ఒక రక్షణ మార్గాన్ని చూపించిన తర్వాత మన పరిశుద్ధాత్మతో పాలువారమై మంచి సావాసం కలిగి ప్రార్థనలో ఉండి, ప్రార్థన సావాసంలో ఉండి మంచి పనులు చేసుకుంటూ ఉండి తిరిగి వారు తప్పిపోతున్నారు అంటే తమ విషయంలో దేవుని కుమారుని మరల సిలువ వేస్తా ఉన్నారు. అనుదినము దేవుని సిలువ వేస్తూనే ఉన్నారు. బాహాటంగా ఆయనను అవమానపరుస్తున్నారు గనుక మారుమనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరిచుంటే అసాధ్యం. దేవుని వెలుగు రుచి చూసిన తర్వాత ఈ లోకం తట్టు తిరిగిపోయిన వాళ్ళు ఏ విధమైన మనసు ఉన్నారంటే మారు మనసు పొందని హృదయాలు, మారు మనసు పొందని బుద్ధి, మార్పు నొందని బుద్ధి. అట్టి వారి కోసము మనము ప్రార్థన చేసినప్పటికీ మరలా వాళ్ళని నూతన పరిచుట అసాధ్యమని మరి దేవుడే చెప్తా ఉన్నాడు. మనకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యము. ప్రతి ఒక్కరు హృదయాలతో మరి దేవుడే మాట్లాడాలి కాబట్టి మనల్ని మేల్కోగలిగి ప్రార్థన చేయమని అందుకు నిమిత్తమై మనం అనుదినము ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రార్థన సహవాసంలో మనం పాల్గొని హృదయకాలం ముఖ్యంగా మన కాన్ఫరెన్స్ శూన్యంలో ఉన్నప్పుడు, అరణ్య రీతిగా మారిపోయినప్పుడు, మరి బీడుబారిన భూమిగా మారిపోయినప్పుడు మన ప్రార్థనలు మొదలుపెట్టి ఉన్నాం. డే 1 నుంచి 995 రోజు ఈ రోజు ఇంతవరకు మరి ఎన్నో కార్యాలు మనం చూస్తా ఉన్నాం, ఎన్నో స్వస్థతలు చూసినాం, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. కాన్ఫరెన్స్ లో కూడా ఎటుతోచని పరిస్థితుల్లో కొంచెం అలజడి, కొంచెం కదలికలు, మౌనంగా ఉన్న వారంతా ఈరోజు వాళ్ళ స్వభావం, వాళ్ళ నిజస్వరూపంని బయట పెట్టుకోవడానికి మరి బయటకు వస్తా ఉన్నారు. మరి అంతం సమీపంగా ఉంది కాబట్టి ఎవరి బుద్ధి వాళ్ళు బయట వేసుకోవడానికి, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మరి ప్రతి ఒక్కరికి కనపరచడానికి వాళ్ళు మరి బయటికి వస్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, రకరకాల ప్రవర్తన కలిగి ఉన్నారు. అయితే ప్రతిదానికి అంతం కలిగి ఉంది. దినములు చెడ్డవి కనుక మీరు సమయంను పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానం వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నారు. దినములు చెడ్డే ఉన్నాయి, బహు చెడ్డ దినంలో ఉన్నాం, అపాయకరమైన దినంలో ఉన్నాం, అంత్య దినంలో ఉంటున్నాం. మరి ప్రతిదీ మనం మునిపెన్నడు చూడని కార్యాలు చూస్తా ఉన్నాం. అయినా మన జీవితాలకు ఒక భయం అనేది లేదు, దేవుని భయం లేదు, భక్తి లేదు, దేవుని మీద నమ్మకం లేదు. ప్రార్థన చేయండి, నమ్మండి, దేవుని నమ్మండి. నమ్ముట వలన సమస్తము సాధ్యము అనేది చిన్నప్పటి నుంచి వింటున్న వాక్యం. అయినా కూడా దాన్ని నిర్లక్ష్య పెట్టి మన ఇష్టానుసారంగా జీవితాలు జీవిస్తా ఉన్నాం. మరి మన ప్రార్థనలు చేస్తా ఉన్నాం, ఎదురు చూస్తున్నాము. అయినా మన తలంపులు కాదు, మన ఆలోచనలు కాదు, దేవుని చిత్తం కోసం మనం కనిపెట్టాలి. అది ఎంత ఆలస్యం అవుతుంది, ఎంత తొందరగా అవుతుంది అని కాదు, ఓపిక కావాలి మనకు. దేవుని చిత్తంను నెరవేర్చిన వారై వాగ్దానం పొంది నిమిత్తము మనకు ఓర్మి అవసరమై ఉన్నది, మనకు ఓపిక అవసరమైనది. ఆయన చిత్తానికి మనం లోబడినప్పుడు, ఆయన నామం, ఆయనను మనము నమ్మినప్పుడు, ఆయనని నిజరక్షకుడు, మనల్ని విడవని ఎడబాయని దేవుడు అని మనం ఎప్పుడైతే మన హృదయాలను నాటుకుంటామో ఎట్టి పరిస్థితుల్లో మనం దారి తప్పము.
ఈ లోకంలో తిరిగి చూడము. అబ్రహాము దేవుని నమ్మెను. దేవునికి అది నీతిగా ఎంచబడింది. అబ్రహాం దేవుని నమ్మిండంతే. సమస్తము దేవునికి సాధ్యము అని. దేవుని నమ్మినప్పుడు దేవుని కూడా అబ్రహామును నీతిగా ఎంచిండు. మరి కొత్త నిబంధనలో కూడా ఉంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడాను. రోమా 4:3, యాకోబు 2:23లో కూడా అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడను. దేవుని నమ్మినందుకు అబ్రహాము దేవుని దృష్టిలో ఒక నీతిపరుడుగా ఉన్నాడు. మళ్ళీ ఈ లోకంలో ఎవరు నీతిపరుడు కాడు అని ఉంది. కానీ మనం ఎప్పుడైతే దేవుని ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. మన దేవుని మనం సమీపంగా ఉన్నప్పుడు, ఆయన నమ్ముకున్నప్పుడు, విశ్వాసంతో ఆయన కార్యాలు, ఆయన చిత్తానుసారంగా మనం ఎదురు చూస్తున్నప్పుడు మన నీతివంతులుగా ఎంచబడుతున్నాం. మనుషుల దృష్టిలో కాదు. మనుషులు కాదు మనకు తీర్పు తీర్చవలసింది. మనుషులు కాదు మన గురించి మాట్లాడవలసింది. దేవుని ఎదుట మనం ఎంత యథార్థంగా ఆయనను వేడుకుంటున్నామో, ఎంత యథార్థంగా ఆయన శరణు చేర్చి ఉన్నామో, ఆయనకి ఎంత సమీపంగా ఉన్నప్పుడు దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా నిలబడుతున్నాం. మరి చిన్న సమస్య వస్తేనే దారి తప్పిపోతా ఉన్నాం. ఏదైనా ఆపద వచ్చిందంటే దారి తప్పిపోతా ఉన్నాం. ఆలస్యం అయితే దారి తప్పిపోతా ఉన్నాం. ఇక్కడ కాకపోతే అక్కడైతుంది, అక్కడ కాకపోతే అక్కడ చేసేది ఏం లేదు. దేవుని చిత్తం లేనిది ఏది జరగదు. మనం అడగవలసింది ఆయన అనుకూల సమయంలో అది మనకు దయచేస్తాడు. యోబు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు, ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాడు, సమస్తంను కూలిపోయాడు. ప్రతి ఒక్కరు యోబుని నువ్వన్నీ వదిలేయి, దేవుని వదిలేయి, నీకు సమస్తము సమకూర్చుదని ఎన్నో మరి ఇంటి వారు కూడా ఆయన శోధించారు. అయినా యోబు దేవుని వదలలేదు. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, దేవునికి తెలుసు. నేను నడుచు మార్గము మనుషులను చూస్తలేడు, మనుషుల తట్టు చూడడం లేదు. ఏది ఏమైనా సరే, ప్రాణం పోయినా సరే, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నన్ను సువర్ణం వలె కనబడుదును. శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును అనే ఒక నమ్మకం. దేవుడు మరి నన్ను విడువడు, ఎడబాయడు. ఏమైనా కానీ అది దేవునికి అని యోబు అంత గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గం నన్ను అనుసరించుకుని. దేవుని నమ్ముకున్న యోబు ఎన్ని శోధనలు వచ్చినా నా పాదములు ఆయన అడుగుజాడలలో నడిచినవి. నేను అటు ఇటు ఏ మార్గంలో నేను తొలగలేదు. దేవునికి నేను ఇష్టంగా ఉన్నాను కాబట్టి ఆయన చిత్తం, ఆయన ఏమన్నా చేయని నా పైన. కానీ అలాంటి శోధన ఒక్కటి కూడా మన జీవితంలో రాలేదు. అలాంటి అవమానాలు కానీ మన జీవితంలో మనం ఎదుర్కోలేదు. అయినా చిన్న చిన్న వాటికే మనము తొలగిపోతా ఉన్నాం. బైబిల్లో ఎంతమంది ప్రవక్తలు, ఎంతమంది మనకు మాదిరికరమైన జీవితాలు ఉన్నాయి. మరి అనుదినము మనం చదువుతూనే ఉంటాం, అనుదినము మనం పాటిస్తున్నట్టే ఉంటాము. కానీ సున్నం కొట్టిన సమాధులలో మన జీవితాలు ఉన్నాయి. పైకి మంచిగానే కనిపిస్తాం, పైకి భక్తిగానే కనిపిస్తాం, కానీ లోపల అంత కుళ్ళు, ఎముకలు ఇవన్నీ పెట్టుకొని, ఉదాహరణ దేవుడు అది కూడా చూపించినాడు, సున్నం కొట్టిన సమాధులాలు. అయినా మన జీవితంలో మార్పు రాదు. యోబు ఆయన పెదవుల ఆజ్ఞని నిన్ను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుతుంది. నేను దేవుని ఆజ్ఞను ఎదురు తిరగలేదు, విడిచి తిరగలేదు. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు దాన్ని విడిచి నేను తిరగలేదు. దేవుని మాటల కంటే నా సొంత అభిప్రాయాలు ఎక్కువగా ఎంచలేదు. దేవుని చిత్తంలో మన సొంత అభిప్రాయాలు కాదు, దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన ఏ విధంగా నడిపిస్తాడో దేవునికి తెలుసు. కాకపోతే మన స్థిరమైన మనసు కలిగి మరి నిలబడినప్పుడు, అబ్రహాం వలె దేవుని నమ్మినప్పుడు అది సమస్తము సాధ్యం. నమ్ముట వల్ల సమస్తము సాధ్యం. విశ్వాసులకు తండ్రిగా అబ్రహాం ఉన్నాడంటే ఆయన యెహోవాను నమ్మాను. మరి యోబు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ఎదురు వచ్చినా ఆయన దేవుని నమ్ముకొని ఉన్నారు. కానీ ఎందుకు ఈ విధంగా మరి తప్పిపోతా ఉన్నారు? ఒకసారి వెలిగింపబడి మరి వెలుగులో ఉండి తప్పిపోవడం గల కారణాలు ఏమున్నాయంటే, ఒక స్వరం వినబడతా ఉంది,
మన సంఘాల్లో గాని, మన కుటుంబంలో గాని, ఇది నిజమా? ఈ స్వరం ఎవరిదనేది మరి కనిపెట్టలేకపోతున్నాం. ఇది నీకు తెలుసా? ఇది నీకు నిజమా? నీవు తక్కువనా? దేవుడు ఎక్కువనా? ఈ స్వరం ఎవరు మాట్లాడుతా ఉన్నారు? దేవుడు తన సృష్టి యావత్తు మరి ఆదాము చేతిలో పెట్టి ఉన్నాడు. ఆయనకు అంత ఆహారం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ ఏదెను తోట అంతా ఆదాం హవ్వ చేతిలో పెట్టి మరి తోట మధ్యలో ఉన్న ఒక పండు మాత్రమే తినొద్దని వాళ్ళకి ఆజ్ఞాపించి ఉన్నాడు. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళు కూడా దాన్ని పాటిస్తా ఉన్నారు. ఆజ్ఞకు లోబడి వాళ్ళు ఉన్నారు. మంచి సహవాసంలో ఉన్నారు. మరి అనుదినము దేవునితో సహవాసం. దేవుని వెలుగు ఆ ప్రకాశంలోనే వాళ్ళు జీవిస్తా ఉన్నారు. సంతోషకరమైన జీవిస్తున్న ఆ సృష్టి అంతట్లో వాళ్ళ ఆనందం పొందుతారు. దేవుడు వీళ్ళ సహవాసంలో దేవుడు వీళ్ళని బట్టి ఆనందిస్తా ఉన్నాడు. అంత వెలుగులో దేవుని వెలుగులో కూడా వాళ్ళ దిగంబరులై ఉన్నారు గాని వారు సిగ్గును ఎరగని వారై ఉన్నారు. దిగంబరులై ఉన్నా కూడా వాళ్ళకు సిగ్గు అనేది లేదు. ఎందుకంటే మరి చిన్నపిల్లలు ఏ విధంగా బట్టలు లేకుండా ఉంటారో వాళ్ళకేం తెలవదు. ఆ విధమైన మనసు కలిగి వీరు జీవిస్తా ఉన్నారు ఏదైనా తోటలో దేవుని దగ్గర. మరి చిన్న పిల్లలకే కదా పరలోక రాజ్యం ఎలాంటి వారిది అన్నారు కదా! అలాంటి మనసు కలిగి ఉన్న వీరు సాతానుకి నచ్చలేదు. ఇంత మంచి సహవాసంలో ఈ వెలుగులో వీళ్ళు జీవించడము, దేవునితో సహవాసం కలిగి ఉండడం, డైరెక్ట్ దేవునితో మాట్లాడే ధన్యత ఆదాము. అది సాతానుకి నచ్చలేదు. అది ఒక స్వరం ఇది నిజమా? అవ్వ దగ్గరికి వచ్చింది. ఈ తోట చెట్టులో దేని ఫలంనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా? నిజమే దేవుడు ఒక పండు తినొద్దని చెప్పింది. అది తెలుసు. వాళ్ళకి తెలుసు, దేవునికి తెలుసు, సాతానుకి తెలుసు. కానీ ఇది నిజమా? నిజమేనా? మీరు వాటిని తినిన దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలు వలె ఉందురని దేవునికి తెలియను అని స్త్రీతో చెప్పింది. అది ఏమి నాటుతుందక్కడ? ఇంతకన్నా మీరింగా మంచిగుంటారు. ఈ సహవాసం నుంచి బయటికి రండి. ఇంతకన్నా దేవదూతల వల్ల మీరు కనిపిస్తారని ఆ అవ్వకు చెప్పింది. ఎప్పుడైతే దేవుని వెలుగులో ఉన్నారో ఆ ఆ ఫలం వాళ్ళకి కనిపియలేదు. ఆ ఫలం మీదకి వీళ్ళ దృష్టి పోలేదు. ఎప్పుడైతే సాతాను స్వరం విన్నారో, అప్పుడు ఆ స్త్రీకి ఆ పండు మంచిదియు, ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచి స్త్రీ ఆకర్షింపబడింది. దేవుని వెలుగులోంచి ఎప్పుడైతే తప్పి సాతాను వైపు చూసిండ్రో, ఆ ఫలం అప్పుడు వాళ్ళకి అందంగా కనిపిస్తుంది. చూడ్డానికి అందంగా కనిపిస్తుంది. కన్నులకు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అప్పుడు దేవుని ఆజ్ఞను వాళ్ళు పక్కకు పెట్టి సాతాన్ని మాటలు విని ఆ ఫలం తినన్నారు. ఈ సాతాను ఇక్కడ ఏం చేస్తుంటే విరోధమైన బుద్ధి నాటింది. దేవుని ఆజ్ఞకు లోబడకుండా ఒక్క స్వరంతోనే నీకేం తక్కువ, వాళ్ళే ఎక్కువనా, నీకేం తక్కువ, దేవుడు ఎక్కువనా, మీకేం తక్కువ, ఇది తిని చూడండి, ఇది చేసి చూడండి, మీరింగా ఘనంగా కనిపిస్తారు మీరు అనే ఒక స్వరం వినగానే విరోధమైన బుద్ధి అక్కడ నాటబడింది. తర్వాత ఏం జరిగింది మనకందరూ తెలుసు. అయితే 1 తిమోతి 5:21లో విరోధ బుద్ధితో అయినను, పక్షపాతంతోనైనను ఏమీ చేయక, త్వరపడి ఎవని మీదైనను హస్తవిక్షేపణం చేయక, పరుల పాపంలో పాలువాడివై ఉండకుము. ఇదొక ఆజ్ఞ మనకి. అయినా కూడా దీన్ని ఎవరు పాటించరు. ఒకరికి విరోధంగా ఒకడు మాట్లాడకుడి అనే ఆజ్ఞ ఎవరం పాటించము. ఒకరి మీద ఒకరికి మాట్లాడింది నిద్ర పట్టదు. ఒకరి నిందేయంది నిద్ర పట్టదు. ఒకరి గురించి మరి అదొక పనిగట్టుకొని ఒక ఉద్యోగాలు ఇచ్చినట్టు దానికైనా జీతం వస్తదన్నట్టు ఒకరి మీద ఒకరు ద్వేషాలు, కోపాలు, అసూయలు పెంచుకుంటూ పోతా ఉన్నారు. మరి కలహాలు మరి ఫిలిప్పి 1:15లో కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. అందరూ క్రీస్తును ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ వీరిలో దేవునిలో ఉన్నవారు క్రీస్తును అంగీకరించి
మరి స్థిరంగా నిలబడతా ఉన్నారు. మరి కలహ బుద్ధి అసూయ చేత ప్రకటించేవారు ఎలాంటి బోధలు ప్రకటిస్తున్నారో మనం ప్రస్తుతం సంఘాల్లో చూస్తా ఉన్నాం. కలహాలు పుట్టిస్తా ఉన్నారు. వీళ్ళు వాక్యం విన్నవారే, వారి హృదయాన్ని రక్షకునిగా దేవుణ్ణి అంగీకరించిన వారే, కానీ ముండ్ల పొదలో వేసిన విత్తనం లాంటి వారు. వాళ్ళు ఎదుగరు, ఎదుటి వారిని ఎదగనియరు, ఓర్వలేరు. తను పొందంది ఇతరులకు పొందితే అసూయ. ఎప్పుడు చూసినా వేరే కుటుంబాల గురించి మాట్లాడతారు. వాళ్ళ కుటుంబాన్ని చూసుకోరు గానీ ఇతరుల కుటుంబాలు. వాళ్ళ వేషాన్ని చూసుకోరు గానీ ఇతరుల వేషం గురించి మాట్లాడతారు. వాళ్ళ పాపాలు చూసుకోరు, గ్రహించుకోరు గానీ ఇతరుల పాపాల గురించి మాట్లాడతారు. సహోదరి సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకరినొకడు సనగకుడి. ఇంత మంచి ఆజ్ఞ మనకున్నప్పుడు ఇదొక్కటి పాటిస్తే చాలు, మనం తీర్పులో నిలబడాల్సిన అవసరం లేదు. కానీ అది మనకు నచ్చదు, సాతాను అది విననీయదు. ఎందుకంటే దేవునికి దూరంగా ఉండాలా, మరి పరలోక రాజ్యం పోవద్దు, ఈ గుంబంతా నరకాన్ని తీసుకుపోవాలి దాని ఆలోచన. దాని పని ఆ రోజు ఆదాము అవ్వ నుంచి ఈ రోజు వరకు దాని పని చేస్తూనే ఉంది. కానీ ఆ మార్పు ఎవరు చెందుతున్నారంటే మనుషులు. రకరకాలుగా మనం దేవుని ఆజ్ఞకు లోబడకుండా సాతాను స్వరం వినుకుంటా, మరి దేవుడు వినుబుద్ధి కలగజేసే వరకు వీరు ఈ విధంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. యెషయా 55 ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. దేవుని వాక్యము వినుబుద్ధి మనకు దేవుడే కలుగజేయాలి. ఎవరైతే దేవుడు ఏర్పరచుకొని ఉన్నారో వాళ్ళు దేవుని వాక్యం విన్నప్పుడు, వాళ్ళ హృదయంలో నాటుకున్నప్పుడు తిరుగుబాటు చేయరు వాళ్ళు దేవుణ్ణి. ఆయన ఆజ్ఞలను తొలగిపోకుండా నిలబడతారు. వినుటకు వేగిరపడును, మాట్లాడుటకు నిదానించు వారమై ఉండాలి. మరి దేవుని వాక్యము మనం వినివారమై ఉండాలా, మాట్లాడేటప్పుడు నిదానించి మాట్లాడాలా. మరి నోటి కళ్ళింపు పెట్టుకొనక తన హృదయం మోసపరుచుకొని భక్తి గలవాడిని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే. ప్రతి ఒక్కరము క్రైస్తవులమే, పుట్టుకతో క్రైస్తవులే. మన పితరులు ఏ విధంగా జీవించినారో, ఎంత భక్తి కలిగి జీవించినారో చూసిన వారమే. అయినా కూడా మన నోటి కళ్ళం పెట్టుకొనక మన హృదయాన్ని మోసపరుచుకున్నట్టు పైకి భక్తి గల వారమై, మరి మనం ఏ విధమైన భక్తి జీవితాన్ని, వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తున్నామో మనం పరీక్షించుకోవాలి. నోటి మాటల చేత కలిగి నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయండి. కత్తి పోటు లాంటి మాటలు మాట్లాడేవారు ఉన్నారు. ఎండ దెబ్బ, ఉడదెబ్బ లాంటి తగలకుండా దేవుడు కాపాడేవాడు. నోటి మాటల చేతి కలిగి నొప్పి నుండి కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు. అట్లాంటి బుద్ధి ఎవరైనా ఉందా మనం పరీక్షించుకోవాలి. మరి నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. మనం నిబ్బరమైన బుద్ధి గలవారమై మేలుకుగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుందా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. ఇప్పుడు జరుగుతున్న సంఘాల్లో గాని, మరి కుటుంబాల్లో గాని, మరి సాతాను గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదునా అని ప్రతి ఒక్కరిని మరి మార్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ దేవుని మాట విన్నప్పుడు, స్థిరమైన మనసు మనకున్నప్పుడు, నిబ్బరమైన బుద్ధి మనకున్నప్పుడు, మేల్కోగలిగి మరి ప్రార్థన ద్వారా మనము ఆ శోధన నుంచి తప్పించుకునే శక్తి మనకు దేవుడే దయచేస్తాడు. విశ్వాసమందు స్థిరులై దాన్ని ఎదిరించింది. స్థిరంగా మన విశ్వాసంలో ఉన్నప్పుడు మరి సాతాన్ని మనం ఎదిరించగల శక్తి దేవుడు మనకు దయచేస్తా ఉన్నాడు. నిబ్బరమైన బుద్ధి కలిగినప్పుడు మనలో కృతజ్ఞతా బుద్ధి కూడా ఉంటుంది. కృతజ్ఞతా బుద్ధి గలవారు సమాధానాన్ని వెంటాడతారు, సమాధానం కోసం ప్రయత్నం చేస్తారు. కృతజ్ఞతా బుద్ధి లేని వారికి ఆ సమాధానం వారికి రాదు. మరి సమాధానం లేని దగ్గర పోయి సమాధాన పడాలంటే అది రాదు. అది కృతజ్ఞత బుద్ధి ఉండాలి వాళ్ళకి ఫస్ట్. మరి దేవుడి పట్ల కృతజ్ఞత, కాన్ఫరెన్స్ పట్ల కృతజ్ఞత ఉన్నప్పుడు సమాధాన పడాలని ముందుకు వస్తారు. మరి మేమైతే మా వంతుగా మనము సమాధాన పడడానికి ఒక అడుగు మనమే ముందుకు ఇష్టం. కాన్ఫరెన్స్ లో ఇప్పుడు పెద్ద మనుషులుగా చలామవుతున్న వారికి మరి వ్యక్తిగతంగా నేనే వాళ్ళతో మాట్లాడాను. నా ప్రయత్నంగా మనం సమాధాన పడాలా. కర్నూలు విషయంలో సంఘం మనకు కోల్పోయినప్పుడు మనందరం ఐక్యత కలిగి ఎప్పుడన్నా మనం ఒక వాయిస్ మనం ఇయ్యాలన్నప్పుడు ఇదే పెద్ద మనుషులు భయపడ్డారు.
ఆయనకు మరి వ్యతిరేకంగా మేము నిలబడలేము. మనం ఏం చేయలేము. మనం వదులుకోవాలి. ఒక పిరికి పంద మాటలు మాట్లాడాలి. ఇంకొక పెద్ద మనిషి మనకు 2 ట్రాక్‌లు. గోల్ ఒకటే. 2 ట్రాక్‌లున్నాయి. మీరొక ట్రాకు, నేనొక ట్రాక్. ఒక గోల్ రీచ్ అయిదాం. ఇట్లాంటి సలహాలు ఇచ్చే పెద్ద మనుషులు ఈరోజు ఒక ఆ రోజు లేని ధైర్యం ఈరోజు వీళ్ళకెందుకొచ్చిందంటే, ఇప్పుడు ఎవరికైతే భయపడినో ఆ వ్యక్తి ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అది వీళ్ళకి అనుకూలంగా తీసుకొని ఇప్పుడు ఒక ధైర్యవంతుల్లాగా ముందుకొచ్చి మాట్లాడుతా ఉన్నారు. ఇలాంటి వారిని మనం అనుసరించడమా? వీళ్ళు ఎలాంటి మనుషులు? వీళ్ళ బుద్ధి ఏంది? ఇట్లాంటి పిరికి పందలతో మన సావాసం ఏ విధంగా కలిగి ఉండాలి? వాళ్ళకి కృతజ్ఞత ఉండదు. ఎందుకంటే కృతజ్ఞ బుద్ధి వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళకి సమాధానం అనేది రాదు. వాళ్ళకు ఘనత ఈ లోక మర్యాదలు, ఈ లోక ఘనతలు, మరి గుర్తింపు, సన్మానాలు ఇవి వాళ్ళకి కావాల్సినవి. సమాధాన పడదామనే మనసు వాళ్ళకి రాదు. కృతజ్ఞత బుద్ధి పుట్టించాలంటే దేవుడే పుట్టించాలి. వాళ్ళ హృదయాలను మన దేవుడు స్వస్థపరచాలి. వాళ్ళ బుద్ధిని దేవుడు స్వస్థపరిచి వాళ్ళలో కృతజ్ఞత బుద్ధి పుట్టించినప్పుడు అప్పుడు వాళ్ళకి సమాధానం కలుగుతుంది. అంతవరకు మనం ఓర్పు గలవారమై ప్రార్థన చేయాలి. మరి దేవుడు చాలా మందికి అవకాశాలు ఇచ్చాడు. దేవుని పని చేయడానికి అవకాశాలు ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయరు వాళ్ళు. ఆసక్తి చూపియరు, పని చేయరు. కాకపోతే పూర్వ వైభవం గురించి మాట్లాడతారు. తిరిగి పూర్వ వైభవం రావాలా, మళ్ళీ అందరం కలుసుకోవాలా, ఏకతాటికి రావాలా, ఐక్యత గురించి మాట్లాడతారు. కానీ వాళ్ళకిచ్చిన సమయంలో వాళ్ళకి ఎంతవరకు ఐక్యతకు మళ్ళీ ఒక అడుగు ముందుకేసి పూర్వ వైభవం కావాలని నోటి మాటలతో అంటే కాదు, హృదయంలో రావాలది. ఒక ఆశ కలిగి ఉండాల. ఈ పూర్వ వైభవం రావాలి, కాన్ఫరెన్స్ ఒక తాటికి రావాలనేది ఆల్రెడీ మనం చిన్నప్పటి నుంచి కాన్ఫరెన్స్‌లో ఒక అనుభవించిన వారమే. ఒక వెలుగును అనుభవించిన వారమే. ఇప్పుడు తప్పిపోయిన ఆ వెలుగుని మళ్ళీ తీసుకురావాలంటే ముందు మన హృదయంలో ఆశ కలిగి ఉండాలన్నమాట. సిద్ధపడదాము, నడుమగడదాము, ఏందో చేద్దాము, అది చేద్దాము, నోటి మాటలు. వాళ్ళ హృదయ ఆలోచనలు వేరు. వాళ్ళ కృతజ్ఞత బుద్ధి లేదు. నిబ్బరమైన బుద్ధి లేదు. మొత్తం అసూయ, ద్వేషము, కలహ బుద్ధి ఇవన్నీ వాళ్ళలో ఉన్నప్పుడు ఈ పైకి మాత్రమే మాటలుంటాయి. వాళ్ళంతూ వాళ్ళు ప్రయత్నం చేస్తే కాన్ఫరెన్స్ ఎప్పుడో బాగుపడుతుంది. ఉపకార బుద్ధి. సౌలు దావీదుతో ఇట్లనెను. యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినంన నీవు నా అపకారముకు ఉపకారం చేసిన వాడవై నా యెడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తే గనక నీవు నాకంటే నీతిపరుడు. మరి సౌలు దావీదు గురించి మాట్లాడుతా ఉన్నాడు. సౌలు దావీదుని చంపాలని ఎంతో సైన్యం వేసుకొని వెతుకుతా ఉన్నాడు. అయినా యెహోవా దేవుడు దావీదు చేతికి సౌలును అప్పగించినప్పుడు సౌలు అది అనుకూలంగా భావించలేదు. అరే ఈయన నన్ను చంపడానికి వచ్చిండు కదా, ఈయనను చంపేస్తే అయిపోతదని అనుకోలేదు. దావీదు కనికరించి ఇతడు యెహోవా చేతి అభిషేకం నొందినవాడు గనక నేను ఇతన్ని చంపను. చిన్నవాడైనప్పటికీ సౌలు కన్నా చిన్నవాడు అయినప్పటికీ మరి దేవుని బుద్ధి అతనిలో ఉంది కాబట్టి, ఉపకార బుద్ధి అందులో ఉంది కాబట్టి ఆయన తదిపై కనికరించి ప్రాణము తీయక సౌలు వస్త్ర చెంగు మాత్రమే తీసుకొని, ఎందుకంటే అదొక సాక్ష్యంగా దేవుణ్ణి నా చేతికి నేను అప్పజెప్పి ఉన్నాడు కాబట్టి నేను నిన్ను చంపలేదు అనే ఒక గుర్తుగా వస్త్రపు చెంగును తీసుకొని వచ్చినాడు. దావీదు అతని పైన కనికరం చూపిండు. చంపడానికి వచ్చినప్పుడు కనికరం చూపి అతను వదిలిపెట్టిండు. నీకు నాకు మధ్య యెహోవా న్యాయం తీర్చును. దేవునికి అప్పచెప్పు. న్యాయం ఏదో యెహోవానే చూస్తాడు. నీ సంగతి ఏదో యెహోవానే. మనం ఆ విధంగా అప్పగిస్తున్నామా? అపకారంకు ఉపకారం చేయడానికి సిద్ధంగా ఉన్నామా? లేకపోతే కీడుకు ప్రతి కీడు చేయడానికి సిద్ధంగా ఉన్నామా? మరి ఉపకార బుద్ధి ఉన్నప్పుడు మరి ఎంతో మందికి సహాయం చేస్తా ఉంటాం. నువ్వు చేసినది కుడి చేతితో చేసినది ఎడమ చేతికి తెలియకూడదు అంటే
లోకమంతా తెలిసేటట్టు చేస్తాం. సొంతంగా చెప్పుకుంటాం. ఇది జేసినాం, అది జేసినాం, ఇది జేసినాం అని దేవుని దృష్టికి ఏది ఇష్టమైనది? మరి ధనవంతులు దేవునికి ఇష్టమా? బీదవాళ్ళు దేవునికి ఇష్టమా? మరి బీద విధవరాలు ఏసిన కానుక దేవుని దృష్టిలో పడింది. మరి ఎంతో మంది ధనవంతులుంటారు. ఎంతో సంపాదన కలిగిన వారుంటారు. కానీ దేవుని దృష్టి ఎవరి మీద పడింది? ఒక బీద విధవరాల మీద పడింది. ఇశ్రాయేలు గూడా ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికొచ్చినప్పుడు ఎన్నో కార్యాలు, దేవుని కార్యాలు చూసినారు వాళ్ళు. ఆశ్చర్య కార్యాలు చూసిన తర్వాతనే వాళ్ళు బయటికొచ్చినారు. వాళ్ళ ప్రయాణంలో ముందు ఎర్ర సముద్రము, వెనక ఫరో రథములు ఉన్నప్పుడు వాళ్ళు ఏం జేయాల? దేవుణ్ణి అడగాల. దేవుని మొరపెట్టాల. కానీ వాళ్ళు చేసింది ఏంది? భయపడినారు. భయపడి మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తునకు దాసులమగుటే మేలని అనిరి. ఇక్కడొచ్చి చచ్చే బదులు అదే బానిస బతుకులో మేము బతికింటే బాగుండే. ఆ జీవితానికి అలవాటు పడి ఎందుకంటే సాతాను వాళ్ళను వెలుగులో ఉండనీయదు. విడుదల కలుగజేయదు. అది గ్రహించగల ఆత్మ ఎవరికుంటదంటే దేవుని నమ్మిన వారికే ఉంటది. వాళ్ళు అంగీకరించరు. మరి సముద్రం ఉంది, మరి ఐగుప్తులో అన్ని కార్యాలు చూసినాము. దేవుడు మన పట్ల అన్ని చేసిండు కదా! ఈ సముద్రంని గూడా మనం దాటిస్తాడనే జ్ఞానం వాళ్ళకి లేదు. భయపడిపోయింది. అప్పుడు దేవుని కార్యం అక్కడ చూస్తూ ఉన్నాం. 6 నెలలు వాళ్ళు నడిచిండ్రు. మరి ఫరో రథములన్నీ నీటిలో మునిగిపోయినాయి. వాళ్ళ ఆనవాళ్ళు గూడా లేకుండా వాళ్ళు సంహరింపబడిపోయారు. అది అయిపోయిన తర్వాత సముద్రం దాటిన తర్వాత అక్కడ ఒక కార్యాన్ని ఆరిన నేలలో వాళ్ళు నడిచి బయటకొచ్చిన తర్వాత ఒక అరణ్యంలోకి వాళ్ళు ప్రవేశించినప్పుడు 3 దినంలో అరణ్యంలో నడిచినప్పుడు భయంకరమైన అడవి. అరణ్యం అంటే అడవి. అడవిలో మరి విష సర్పాలుంటాయి, మృగాలుంటాయి, అడవి మృగాలు వాటన్నిటి నుంచి వాళ్ళని ఆరోగ్యంగా దేవుడు బయటకు తీసుకొచ్చినప్పటికీ గూడా వాళ్ళు తాగడానికి నీళ్లు లేనప్పుడు మారా దగ్గరికొచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు సనుగుడు అంత పెద్ద ఎర్ర సముద్రం దాటడం అనే దేవుడు మన కార్యం చూపిచ్చిండు గదా! అనే హృదయం వాళ్ళకి లేదు. దేవుని అంగీకరించే హృదయం వాళ్ళకి లేదు. మళ్ళీ సనుగుడు, గొణుగు. చిన్న కష్టం వచ్చిందంటే సనుగుడు. మళ్ళీ అక్కడ మరి దేవునికి మొరపెట్టినప్పుడు ఆ మారాన్ని దేవుడు మధురంగా మార్చాడు. ఇవన్నీ అనుభవాలు దేవుడు ఒక పరీక్షించడానికి మరి దేవుడు వాగ్దానం చేసిన భూమిని నడిపించాలంటే దానికి ఎవరు యోగ్యులై ఉండాలో ఈ పరీక్షలో వాళ్ళు నిలబడాల్సిందే. మరి ఈ గుంపులో భయపడిన వారున్నారు, సనుగుకున్న వారున్నారు, మరి దేవునికి మొరపెట్టిన వారున్నారు. మళ్ళీ ఈ 3 దాంట్లో మనం ఏమున్నాం? ఈ లోకాన్ని చూసి భయపడుతున్నామా? ఈ మనుషుల మాటలకు భయపడుతున్నామా? భయపడి వెలుగు నుంచి తొలగిపోతున్నామా? మరి చిన్న ఆపద వస్తే సనుగుడు, చిన్న ముందుకొక సమస్య వస్తే సనుగుడు. దాన్ని బట్టి తొలగిపోతున్నామా? లేదా అన్ని పక్కకు పెట్టి దేవా నీవే మాకు దిక్కని ప్రార్థన చేస్తున్నాము. అవి మన జీవితంలో ఏది ఉందనేది మనం పరీక్షించుకోవాలి. ఒక కూటి కొరకు మరి ఏశావు తన జ్యేష్ఠత్వంను అమ్ముకొని ఉన్నాడు. అలాంటి భ్రష్టమైన మనసు మనలో ఉందా? ఈ లోక మర్యాదల కోసము, ఈ లోక ఘనత కోసము ఎవరో మనల్ని మెచ్చుకోవాలా? ఏమో జేయాలా? ఏం జేయనీకి నువ్వు అర్హుడవు కానే కాదు గానీ ఏదో జేయాలా? ఏందో జేయాలా? దేవుడు ఎన్నుకుంటే గదా నీ వల్లన ఏదైనా సాధ్యమైతది. ఏమో జేయాలా? ఏదో జేయాలా? ఏమో కాన్ఫరెన్స్‌కి ఏమో చేసిందేముండదు. అంత నష్టం తప్ప చేసేదేముండదు. నువ్వు దేవుని చిత్తానికి లోబడి ఆయన స్వరం విని విశ్వాసం కలిగి ఎదురు చూస్తే ఏమైనా చేయడానికి సాధ్యమైతది. దేవునికి సాధ్యం మనకు గాదు. మన ఆలోచనలు గాదు. దేవుని ఆలోచనకి మనము లోబడి ఉండాలి. ఆయన ఆజ్ఞలకు మనకు లోబడాలి. శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకం ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరి దేవుని నమ్ముకున్న వాళ్ళకు మరి నిజంగా ఆయనకు లోబడి ఆయన ఆజ్ఞలను ఎన్ని కష్టాలొచ్చినా, ఇబ్బందులొచ్చినా, అవమానాలొచ్చినా, నిందలొచ్చినా ఎందుకొస్తున్నాయి ఇవన్నీ అంటే ఒక అడుగు దేవుని పనికి ముందుకేసినప్పుడు. వెనక్కి తిరగడానికి ఇవన్నీ మనం ఎదురైతా ఉంటాయి. కానీ మనం గట్టిగా నిలబడినప్పుడు ఇవన్నీ వస్తాయి. వీటికి నిలబడ్డప్పుడు మనకేం లభిస్తుంది? జీవ కిరీటం వస్తుంది. ఈ లోకం మనకేమియ్యదు. ఈ లోక మర్యాదలు అవసరం లేదు. ఈ లోకం మనల్నేం సన్మానించదు. కానీ దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా ఉంటాము. మనం జీవ కిరీటము పొందుకుంటాం. మేలుకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారయుండుడి, బలవంతులయుండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి.
ఈ శ్రమలు అనుభవించుకుంటూ కూడా మనం ఏ విధంగా ఉండాలి, మేలుకోగలిగి ఉండాలి. మరి సాతాను గర్జించే సింహం వలె ఎవరి మీదనా అని మరి చూస్తున్నప్పుడు వారి నుంచి తప్పించుకొనడానికి విశ్వాసం అందు మనం నిలకడగా ఉండాలి. పౌరుషం గలవారమై ఉండాలి. మరి జీవం గల దేవుని బిడ్డలము. నరమాత్రులకు మనము భయపడకుండా మరి దేవుని బిడ్డలుగా మనము ఒక రోషం గల జీవితం మనం జీవించాలి. మనం ఒకసారి వెలిగింపబడిన తర్వాత మన హృదయం మండాల. ఒక అగ్ని లాంటి హృదయం మనకు ఉండాలి. ఆ ఇతరులకు వెలిగించే హృదయం లాగా ఉండాలి గాని ఆర్పే దీపాల్లాగా మనం ఉండకూడదు. అప్పుడు ఏ ఆపద మన దగ్గరికి రాదు. ఏ కీటక శక్తులు ఆ వెలుగు సమీపించవు. వెలుగు దగ్గరికి వస్తే గాని వెలుగును ముట్టలేవు. వెలుగు చుట్టూ తిరుగుతాయి, సరౌండ్ చేస్తాయి, కీడుకు అన్ని ఏమేం చేయాలో అన్ని చేస్తాయి కానీ ఏం చేయదు. ఈ లోకము అంతే. లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఒక వెలుగుగా మరి జీవించినప్పుడు ఎన్ని ఆపదలు వచ్చినా ఏమొచ్చినా నిలబడినప్పుడు వ్యతిరేకత యోబుకు ఇంట్లో కూడా వ్యతిరేకత వచ్చింది. అదే మనకు కూడా ఉంది. మనం కూడా అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం. అయినా నిలబడినప్పుడు మరి తిరిగి అన్ని పొందుకున్న ఆ విశ్వాసం మనలో ఉండాలి. అబ్రహాం లాంటి విశ్వాసం మనలో ఉండాలి. నమ్మేను అంతే, సమస్తం సాధ్యం. నమ్మకము మన జీవితంలో గట్టిగా ఉండాలి. అప్పుడు సమస్తము సాధ్యము. ఆయన చిత్తం ఏదో అది మనము ఆ పట్టుకొని ఉండాలి. అయితే ఈ సాతాను స్వరము ఏది, దేవుని స్వరము ఏది అని ఇది కనిపెట్టవలసింది దేవుని సేవకుడు. మరి దేవుని సేవకై సమర్పించుకున్న మా సంఘ కాపరులు ఈ స్వరాన్ని వినాలి. వాళ్ళు గ్రహించాలి. గ్రహించగల ఆత్మ వాళ్ళకు ఉండాలి. అంత్య దినంలో ఉన్నాం. మరి దేవుడు మిమ్మల్ని నమ్మి మీకు సంఘాలను అప్పచెప్పినప్పుడు సంఘాల గురించి సంఘ కాపర్ల గురించి మాట్లాడంత అర్హత నాకు లేదు. కానీ నేను కూడా ఒక సంఘ కాపరి కుటుంబంలో ఉన్నదాన్ని. మా నాయన ఒక సేవకుడు, మా తాత ఒక సేవకుడు. వాళ్ళు ఎంత బలమైన సేవ చేసి ఉన్నారో నేను నా కళ్ళారా చూసినాను, అనుభవించిన నేను. ఆ టైంలో వాళ్ళు నడుచుకుంటూ సేవ చేసి సైకిళ్ళ మీద వాళ్ళకి అప్పచెప్పిన సంఘమే కాక చుట్టుపక్కల ఉన్న సంఘాలన్నీ కూడా వెలిగింపబడాలని ఒక వెలుగు వెలిగించి వెళ్ళినారు. మా తాత కన్వెన్షన్ లో వాక్యం చెప్పి స్పీకర్ వాక్యం చెప్పి గుండెపోటుతో మరణించినారు. చనిపోయిన తర్వాత ఆయనకు 10 మంది సంతానం, 5 మంది ఆడవాళ్ళు, 5 మంది, ఏ ఒక్కరు సేవలో లేరు. ఆయన ఎంత గొప్ప సేవ చేసి ఆయన ఎప్పుడైతే చనిపోయిండో ఆ వార్త వినగానే నేను అప్పుడు 5th క్లాస్ ఉంటాను. మా డాడీ వెంటనే మోకాళ్ళ మీద వంగి, దేవా మా నాన్నని తీసుకున్నావు నీకు స్తోత్రం. ఆయన ఇప్పుడు ఆపిన సేవను నేను కొనసాగిస్తాను, ఒక తీర్మానం తీసుకుని ఏమన్నా కానీ నెక్స్ట్ డే. అంతకుముందే బైబిల్ ట్రైనింగ్ చేసి ఉన్నాడు కానీ సేవకు సమర్పించుకోలేదు. ఎందుకో మా తాత మా డాడీని బైబిల్ ట్రైనింగ్ చేయించాను, సేవకు సమర్పించుకోలేదు. ఎప్పుడైతే వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ఈ బాధ్యత నేను తీసుకొని కొనసాగిస్తాను ఎప్పుడైతే తీర్మానం తీసుకున్నాడో చనిపోయే వరకు వెనకంజ వేయలేదు. ఇదే కాన్ఫరెన్స్ లో ఉన్నాడు. మరి ఏ రాజకీయాలలో ఆయన లేదు, మన అన్ని పదవులలో ఉన్నాడు. కానీ ఈ రాజకీయాలు ఆయన చూడలేదు. మరి సేవ ఏ విధంగా విస్తరించాలి, సంఘాలను ఏ విధంగా విస్తరింపజేయాలి, మరి సేవకులను ఏ విధంగా తయారు చేయాలి, ఎంతమంది సేవకులను తయారు చేసింది. వివిధ ప్రాంతం వాళ్ళు ఇప్పటికీ సేవను కొనసాగిస్తా ఉన్నారు. మరి అలాంటప్పుడు మరి మా తండ్రి చేసిన కార్యంలో నేను కూడా చెయ్యాలా అనేది ఒక ఆశ నాకు ఉంది. పెద్ద పెద్ద సంఘాల్లో పోయి షోలు చూపించేది కాదు. మరి వాక్యం తెలియని ప్రదేశాలు, గ్రామీణ ప్రాంతాల్లో మరి అక్కడ పోయి మనం దేవుని ప్రేమను వాళ్ళకి కనపరిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు దేవుని రక్షణలోకి వస్తారు. అలాంటి నేర్పించారు మా పితరులు, మా తండ్రి అయినా మా తాత అయినా. కానీ ఇది ఈ లోకస్తులకు ఏ విధంగా కనిపిస్తుంది, ఒక వెర్రితనంగా కనిపిస్తుంది. ఏం పిచ్చా వీళ్ళకి, వీళ్ళు ఒక షో చేయడానికి ఇట్లా చేస్తారు, లేకపోతే వీళ్ళది ఏందో కనపరచుకోవడానికి ఇట్లా చేస్తున్నారు. వాళ్ళ ఇండ్ల నుంచి బయటికి రారు కాబట్టి వీధి తెలిసి సువార్త ఎత్తే తెలుస్తుంది ఈ లోకం ఏ రీతిగా ఉంది, మనం ఏ విధంగా జీవించాలా, ఎంత ప్రార్థన చేయాలా, ఎంతవరకు మనము కొనసాగించాలి అని ఇంటి నుంచి బయటకు వస్తే అర్థమవుతుంది. కానీ ఇలాంటి వారందరి సంఘ కాపర్లు జ్ఞాపకం చేసుకోవాలి. సంఘాన్ని ఏ విధంగా కాపాడుకుంటున్నాం, ఈ సాతాను స్వరం నుంచి మరి
సంఘాలను ఏ విధంగా కాపాడుకుంటాం? సాతాను బలంగా పనిచేస్తా ఉంది. ప్రతి ఒక్క యవనస్తులు, పిల్లలు, ఆడవారు, మగవారు అనేది లేకుండా దాని పని అది చేసుకుంటా పోతుంది. సేవకు సమర్పించుకున్న మరి ఒక మందకు కాపరులుగా ఉన్న సేవకులు ఆ మందను ఏ విధంగా కాపాడుకుంటా ఉన్నారు? మరి తొడేళ్ళు వస్తున్నాయి, నక్కలు వస్తున్నాయి, సింహాలు వస్తున్నాయి, గర్జించే సింహం వస్తుంది. మరి వాటి నుంచి నువ్వు కాపాడుకుంటున్నావా? నీవే దేవునికి లెక్క అప్పచెప్పుకోవాల్సి వస్తుంది. మరి భూమిని సేద్యపరిచి పంటను పండియమని నీకు ఒక భూమిని అప్పచెప్తే నువ్వు ఏం చేస్తున్నావు? విత్తనాలు వేసి మరి దాని కాపలా ఉంటున్నావా? మరి పంట కోసే టైంకి దేవుడు వచ్చిన టైంకి కాకి ఎత్తుకుపోయింది, తొడేలు వచ్చి తొవ్వింది, పందులు వచ్చి తిన్నాయి అనే సాక్ష్యాలు చెప్తారు. ఏ విధమైన మరి మీరు కాపర్లో ఉన్నారో కాపర్లు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుడు ఏం భూమిని పరలోక రాజ్యానికి సిద్ధం చేయమంటే మరి దేనికోసం సిద్ధపడుతున్నారు? మందను ఎక్కడికి తిప్పుతున్నారు? సంఘాన్ని ఏ విధంగా కాపాడగలుగుతున్నారో కూడా సంఘ కాపర్లు కూడా జ్ఞాపకం చేసుకోవాలని మనం ప్రార్థనలో పెడదాం. ఇవన్నీ వాళ్ళని హెచ్చరించాలని కాదు, వాళ్ళకి చెప్పాలని కాదు, మరి ఇవన్నీ ప్రార్థనలు చేయాలా. మరి 995 రోజు ఈ రోజు ప్రార్థనలు, మరి ఈ ప్రార్థనలు కూడా లోకస్తులకు ఒక వెరితనంగా కనిపిస్తున్నాయి. మనము కొద్ది వరకు చేసి ఆపేయాలని కాదు మనం, కానీ దినదినము మనకు ఆసక్తి పెరుగుతా ఉంది. దినదినము ఈ ప్రార్థన గల శక్తి మనం అనుభవిస్తున్నాం. దినదినము ఒక ఆత్మీయతలో మనం నడిపింపబడుతున్నాం. మరి ఇన్ని రోజులు 995 రోజులు అంటే ప్రతిరోజు దేవుని వాక్యం వింటున్నాం. ప్రతి ఒక్కరు మరి దేవుడు వారి ద్వారా మనం హెచ్చరిస్తా ఉన్నాడు. ఇంకా చేయాలి. ఇది ఒక అలవాటు అయిపోయింది మనకి. వ్యక్తిగత ప్రార్థనలు ఉండవా మనకంటే ఉంటాయి. ఆ సమయాన్ని మార్చుకొని ఈ సమయాన్ని దేవునికి అప్పచెప్పి వివిధ ప్రాంతాల్లో ఉండి ఏకీభవించి మనం ప్రార్థిస్తున్నాం. సమయం ఉండగానే ఈ సమయం కూడా మనకు ఉంటుందో ఉండదో తెలియదు. ఈ జూమ్ కూడా మనకు రాబో దినాల్లో ఉంటుందో ఉండదో తెలియదు. ఇదేం మనకు ఫ్రీగా వస్తలేదు. దాని కొరకు మరి ఖర్చు చేస్తూ ఎక్కడ ఒక్క రోజు కూడా స్టాప్ గా మనం ఫోన్ లో ఒక రోజు రీఛార్జ్ చేసుకోకపోతే ఆగిపోతుంది. కానీ ఇది గ్యాప్ వస్తే ఇది ఆగిపోతుందని మరి పాలన ఎంతో కష్టపడి దానికి అమౌంట్ పే చేసుకుంటూ ఒక్క రోజు కూడా బ్రేక్ కాకుండా మరి సాధ్యమైనంత వరకు మనం ఇది నడపాలని, మన కోసం మన పిల్లల కోసం మనం ప్రార్థన చేస్తాము, మన సంఘాల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. కానీ ఆయన చిత్తం కోసం మనము ఎదురు చూడాలి. దాన్ని బట్టి కూడా మరి ప్రార్థన చేద్దాం. మన హృదయాలు ఒకసారి పరీక్షించుకొని మరి ఏ గుంపులో ఉన్నాం? మనం భయపడే గుంపులు ఉన్నామా? సనుగుడు గునుగుడు గుంపులో ఉన్నామా? ప్రార్థించిన గుంపులో ఉన్నామా? మన హృదయాలను ఒకసారి పరీక్షించుకోవాలని మరొకసారి మీ అందరికి మనవి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.